ఏపీ లిక్కర్ స్కామ్ లో మాజీ ముఖ్యమంత్రి జగనే సూత్రధారి అని సిట్ అధికారుల విచారణలో వెల్లడైంది. లిక్కర్ పాలసీలో మార్పు, అక్రమార్కుల నియామకాల వంటి కీలక నిర్ణయాలన్నీ కూడా ఆయన కనుసన్నల్లోనే జరిగాయని సిట్ అనుబంధ ఛార్జ్షీట్లో వెల్లడించింది. ఈ కేసులో జగన్ సన్నిహితులు పలువురు ఇటు అరెస్ట్ అయిన మద్యం కుంభకోణంపై టీడీపీ, జనసేన అసలు ముఖ్యులెవరూ మాట్లాడటం లేదు. చట్టం తన పని తాను చేసుకొని పోతుంది అన్నట్లుగా వ్యవహరిస్తున్నారు. మిత్రపక్షాలు కూడా సైలెంట్ అయిపోయినా బీజేపీ నేతలు మాత్రం వైసీపీని టార్గెట్ చేస్తున్నారు. రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడు మాధవ్తో సహా కాషాయ నేతలు బిగ్ బాస్ జగన్ అంటూ ముప్పెట్ట దాడి చేస్తున్నారు. అసలు బీజేపీ అంత దూకుడు ప్రదర్శించడానికి కారణం ఏంటి? ఆంధ్రప్రదేశ్లో 5 ఏళ్ల పాటు సాగిన మద్యం కుంభకోణంలో అప్పటి ముఖ్యమంత్రి జగన్ పాత్ర ఉందని సిట్ అధికారులు తమ అనుబంధ ఛార్జ్షీట్లో స్పష్టంగా పేర్కొంది. మద్యం వ్యాపారాన్ని అక్రమ సంపాదనకు రాజమార్గంగా మార్చుకోవటానికి మాజీ సీఎం జగన్ ఎలాంటి అనుచిత నిర్ణయాలు తీసుకున్నారో వెల్లడించింది. ఉన్నతాధికారుల సిఫారసులను పట్టించుకోకుండా నియామకాలు చేపట్టారని స్పష్టం చేసింది. సీఎంఓ మాజీ కార్యదర్శి, రిటైర్డ్ ఐఏఎస్ అధికారి ధనుంజయ రెడ్డి, జగన్ ఓఎస్డీ కృష్ణమోహన్ రెడ్డి, భారతీ సిమెంట్స్ డైరెక్టర్ గోవిందప్ప బాలాజీల ప్రమేయానికి సంబంధించి సిట్ అభియోగాలు మోపింది. తాజాగా విజయవాడ ఏసీబీ కోర్టులో సిట్ అధికారులు అనుబంధ ఛార్జ్షీట్ దాఖలు చేశారు. గతంలో వేసిన ఛార్జ్షీట్లో 7 వ్యక్తులు, 9 సంస్థలపై అభియోగాలు మోపగా అదనంగా 3 నిందితులపై అభియోగాలు మోపింది. తాజా ఛార్జ్షీట్లో హవాలా లావాదేవీలు, డొల్ల కంపెనీలకు సంబంధించిన నకిలీ డైరెక్టర్ల వివరాలు పొందుపరిచింది. మొత్తానికి లిక్కర్ స్కామ్లో జగన్ నిర్ణయాలే కీలకమని స్పష్టం చేసింది. అయినా టీడీపీ, జనసేన నేతలు చట్టం తన పని తాను చేసుకుపోతుందన్నట్లు వ్యవహరిస్తున్నారే కానీ వైసీపీ మంది మాగాదుల్ని కానీ జగన్ని కానీ టార్గెట్ చేయటం లేదు. అయితే మిత్రపక్షమైన బీజేపీ మాత్రం అదే పనిగా పెట్టుకోవటం ఆసక్తికరంగా మారింది. బీజేపీ, వైసీపీ ఒక్కటి అన్న ప్రచారం ఎప్పటి నుంచో ఉంది. దాన్ని ఎలాగైనా పోగొట్టాలని బీజేపీ అష్ట కష్టాలు పడుతోందట. తాజాగా లిక్కర్ స్కామ్ పై పదే విమర్శలకు దిగుతోంది బీజేపీ. ఒకవైపు టీడీపీ మంత్రులకు చంద్రబాబు లిక్కర్ స్కామ్ పై మాట్లాడొద్దని ఆదేశాలిచ్చినా బీజేపీ మాత్రం బిగ్ బాస్ జగనే అంటూ ముప్పేట దాడి చేస్తోంది. 2019 నుంచి 2024 వరకు ఏపీలో వైసీపీ అధికారంలో ఉన్న సమయంలో కేంద్రం ఏ బిల్లు ప్రవేశపెట్టినా వైసీపీ మద్దతిచ్చింది. ప్రస్తుతం కూడా బీజేపీ అధిష్టానంతో మంచి ర్యాపో నడుపుతోందన్న ప్రచారం జరుగుతోంది. ఆ క్రమంలో ఈ ప్రచారమే కూటమి ద్వితీయ శ్రేణి నేతల్లో కొంత ఆందోళన కలిగిస్తోంది. బీజేపీ ఏపీ అధ్యక్షుడిగా బాధ్యతలు స్వీకరించిన మాధవ్ కు కూడా అది తలనొప్పిగా మారిందట. దీంతో కూటమి శ్రేణులకు ఎలాగైనా దగ్గరవ్వాలనే యోచనలు వైసీపీ అధినేత జగన్ పై మాటల దాడి పెంచాలని బీజేపీ నిర్ణయించుకున్నట్లు తెలుస్తోంది. గత వైసీపీ పాలనలో జరిగిన అవినీతిని ఎండగడుతూనే లిక్కర్ స్కామ్ ను ప్రజల్లోకి తీసుకెళ్లాలని బీజేపీ నిర్ణయించుకున్నట్టు కనిపిస్తోంది. గతంలో పురంధేశ్వరి ఏపీ బీజేపీ అధ్యక్షురాలిగా ఉన్న సమయంలో మద్యం తాగి చనిపోయి మంచాన పడ్డవారి లెక్కలతో సహా ప్రభుత్వాన్ని ఎండగట్టారు. తాజాగా మాధవ్ కూడా ఆమె లైన్లోనే వెళుతూ లిక్కర్ స్కామ్ లో త్వరలో బిగ్ బాస్ జగన్ జైలుకు వెళతారంటూ మాట్లాడటం ప్రస్తుతం చర్చనీయాంశంగా మారింది. మరోవైపు బీజేపీ మంత్రి సత్యకుమార్ తో పాటు ఆ పార్టీ ఎమ్మెల్యేలు వైసీపీ లిక్కర్ స్కామ్ పై ఆరోపణలు చేస్తూనే ఉన్నారు. లిక్కర్ స్కామ్ లో ఉన్న ఏ ఒక్కరూ తప్పించుకోలేరంటూ మీడియా ముందు పదే ఆరోపణలు చేస్తున్నారు. కానీ లిక్కర్ స్కామ్ పై టీడీపీ అధినేత చంద్రబాబు మాత్రం ఆ పార్టీ మంత్రులను మాట్లాడొద్దని కేబినెట్లో చెప్పటం కొసమెరుపు. మరోవైపు లిక్కర్ స్కామ్ పై బీజేపీ పదే ఆరోపణలు చేస్తున్నా వైసీపీ మాత్రం స్పందించడం లేదు. వరుస అరెస్టులు జరుగుతుంటే టీడీపీని మాత్రం విమర్శిస్తున్నా బీజేపీ జోలికి మాత్రం వెళ్లటం లేదు. దీంతో కమలనాథుల ఆరోపణలకు ప్రతిస్పందన లేకపోవడంతో బీజేపీ, వైసీపీ ఒక్కటేనంటూ గుసగుసలు వినబడుతూనే ఉన్నాయి. ఏదేమైనా ఆ ప్రచారానికి చెక్ పెట్టడానికి లిక్కర్ స్కామ్ తో పాటు ఇతర స్కామ్లు, గతంలో జరిగిన పాలనపై వరుస పోరాటాలు చేయాలని మాధవ్తో సహా బీజేపీ శ్రేణులు రాష్ట్రంలో ఎక్కడ పర్యటించినా బిగ్ బాస్ ను టార్గెట్ చేస్తూ అక్కడి మాజీ ఎమ్మెల్యేలు, మంత్రులుగా పనిచేసిన వారిపై విమర్శలు గుప్పించాలని నిర్ణయించారట. ఈ నేపథ్యంలోనే వైసీపీపై బీజేపీ వర్గాలు ముప్పేట దాడి చేస్తున్నాయట. చూడాలి మరి వైసీపీని విమర్శించి ఏపీలో బలపడాలన్న బీజేపీ ప్లాన్ సక్సెస్ అవుతుందా లేక బెడిసి కొడుతుందా?